నమస్తే ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సీకూర పచ్చడి చేసుకుందాం. సీకూరని తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న సీకూరని 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూనులు శనగపప్పు వేసుకోవాలి. చిన్న కప్పు ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 10-15 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 స్పూనులు నువ్వులు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న సీకూరని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని వేడి నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడైతే పచ్చడి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలి. దంచిన వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఎంతో ఆరోగ్యాన్ని మేలు చేసే సీకూర పచ్చడి రెడీ.